భారతీ సిమెంట్ దక్కించుకున్న 2 సున్నపురాయి గనుల లీజు రద్దుకు రంగం సిద్ధమవుతోంది. కేంద్ర గనుల శాఖ నిబంధనలను ఉల్లంఘించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. వారం రోజుల్లో ఆ కంపెనీ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చి ఆ తర్వాత లీజులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇప్పటికే డ్రాఫ్ట్ నోటీస్ తయారు చేసినట్లుగా సమాచారం. అసోసియేట్ సిమెంట్ కంపెనీ, రామ్కో సిమెంట్ కు చెందిన ఒక్కో లీజులది ఇదే పరిస్థితి. నోటీసులు ఇచ్చాక ఆయా కంపెనీలు వివరణ ఇచ్చేందుకు 15 రోజులు టైం ఇవ్వనుంది. వివరణ తర్వాత కేంద్ర గనుల శాఖ నిర్దేశం ఆధారంగా 4 సున్నపురాయి లీజులను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. వాటికి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ వేలం నిర్వహిస్తారు. అండ్ మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రెడ్ శివ, భారతీ సిమెంట్ ఇప్పటికే దక్కించుకున్న 2 సున్నపురాయి గనుల లీజుకు రద్దు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. కంప్లీట్ డీటెయిల్స్. మొత్తం మీద చూసుకుంటే కనుక భారతీ సిమెంట్ ఏదైతే గత ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దానికి సంబంధించి విచారణకు ఆదేశిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో పాటుగా మరొక సున్నపురాయి పరిశ్రమలకు సంబంధించి కూడా లీజులను రద్దు చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. అయితే భారతీయ సిమెంట్ కు సంబంధించి 2020లో ఏ రకంగా అయితే ల్యాండ్ పొందిందో, అంటే సున్నపురాయి గనులకు సంబంధించి కూడా తిరిగి వాటిని రద్దు చేసే దిశగా ఏపీ ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుంది. మొదటగా ఆ కంపెనీకి సంబంధించి కూడా నోటీసులు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. నోటీసులు ఇచ్చిన తర్వాత తిరిగి వాటిని స్వాధీనం చేసుకోబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. స్వాధీనానికి సంబంధించి ఇప్పటికే మాన్యువల్ గా ఒక నోటీస్ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. వారం రోజుల్లో ఆ కంపెనీ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చి ఆ తర్వాత లీజు రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే డ్రాఫ్ట్ నోటీస్ తయారు చేసినట్టు కూడా తెలుస్తోంది. అసోసియేట్ సిమెంట్ కంపెనీతో పాటు రామ్కో సిమెంట్ కు చెందిన ఒక లీజులను కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. నోటీసులు ఇచ్చాక ఆయా కంపెనీల వివరణ తీసుకునేందుకు 15 రోజులు గడువు కోరేందుకు తెలుస్తా ఉంది. కేంద్ర గనుల శాఖ నిర్దేశం ఆధారంగా కూడా ఈ 4 కంపెనీలకు సంబంధించిన సున్న పరిశ్రమలు లీజు రద్దు చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. రాధిక. రైట్ శివ, ఇప్పటికే రామ్కో సిమెంట్ కూడా ఒక లీజ్ ని దక్కించుకుంది. మరి రామ్కో సిమెంట్ కి కూడా ఇదే పరిస్థితి ఉంటుందా? ఏ విధంగా ఉండబోతుంది? అలాగే ఈ మొత్తం అంటే 15 రోజుల గడువు ఎక్స్ప్లెనేషన్ కి కూడా ఇస్తున్నారు. తర్వాత ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అనుకున్నట్టుగా ఎక్స్ప్లెనేషన్ రాకపోయినా మళ్ళీ ఈ వేలం ఏ విధంగా నిర్వహిస్తారు? ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించి కూడా నోటీసు రెడీ చేస్తా ఉన్నారు. ఇప్పటికే డ్రాఫ్ట్ నోటీస్ ని తయారు చేసి ఇవాళ రేపట్లో సర్వ్ చేస్తారు. ఆ తర్వాత 15 రోజుల్లోపు వారి దగ్గర నుంచి పూర్తి స్థాయిలో వివరణ తీసుకుంటారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో కూడా కేంద్ర గనుల శాఖ నిర్ణయానికి అనుగుణంగా ఏమాత్రం కూడా అనుబంధంగా లేని పరిస్థితి కనిపించింది. అంటే కేంద్ర గనుల శాఖ నియమ నిబంధనలకి పూర్తి స్థాయిలో కూడా విరుద్ధంగా ఉన్న నేపథ్యం. సో ఈ నేపథ్యంలో సిమిల్టేనియస్ గా ఒక ఫార్మల్ ప్రకారమే రాష్ట్ర గనుల శాఖ రాష్ట్ర ప్రభుత్వం నోటీసుని సర్వ్ చేస్తుంది. సర్వ్ చేసిన తర్వాత 15 రోజుల వ్యవధిలో వారి దగ్గర నుంచి కూడా జవాబు వస్తుంది. జవాబు వచ్చినా కానీ అది ఏమాత్రం కూడా సంతృప్తికరంగా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే కేంద్ర గనుల శాఖ నిర్ణయానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది కాబట్టి 15 రోజుల వ్యవధి తర్వాత ఈ 4 కంపెనీలకు సంబంధించి ముఖ్యంగా రామ్కో కావచ్చు, ఏసీ కావచ్చు, భారతీ సిమెంట్ కి సంబంధించి కావచ్చు, మిగిలిన వాటికి సంబంధించి కూడా ఈ వేలం ద్వారా ఆక్షన్ వేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. వచ్చే నెల 15 నుంచి 15వ తేదీ లోపు ఆక్షన్ వేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. రాధిక. థ్యాంక్ యూ శివ.